పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అయిపోయిందాడా? సాయి కూడదు పెద్దిరెడ్డి లాగా. అడవి అంటే ఇట్స్ ఏ న్యాచురల్ రిసోర్స్ ఫర్ మ్యాన్ కైండ్. అంటే ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, నాట్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ, నాట్ ఏ పెద్ద. మేము మొట్టమొదట మీడియాకి అందరికి అంటే తీయద్దు సార్, నేను మీకు చెప్తున్నా. ఈరోజు ముఖ్య ప్రతి నిర్ణయం బేస్ అని చెప్పి కడప జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముందుగా ఎవరైనా 2 నిమిషాలు ప్లీజ్. వాళ్ళు మన కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేసినారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి మీటింగ్ లో వస్తే ఎవరు షూటింగ్ వచ్చారని చాలా మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. షూటింగ్ లేకపోతే రియాలిటీలో కొన్ని రోజుల తర్వాత మీకు తెలుస్తుంది. పూరి గుడి గురించి కూడా కొన్ని రోజుల్లో మీకు తెలుస్తుంది. ఏ విధంగా ఉంటుందంటే, కింద కూర్చోబెట్టి తాట తీస్తారన్న పవన్ కళ్యాణ్ గారు తాట తీసి మిమ్మల్ని చూపించి భోగాల మీద కూర్చోబెట్టారు. చాలా దగ్గరగా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు వాయిస్ కొద్ది కంట్రోల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తూలనాడే మాటలు మాట్లాడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ యొక్క అవాకులు చవాకులుగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పరిపాలన అనేది ఎలా చేయాలి, కొత్త పుంతలు తొక్కుతూ సుపరిపాలన అంటే పారదర్శకత మరియు జవాబుదారీతనంతో పాలన ఎలా చేయాలి, అధికారులందరినీ కూడా జవాబుదారీతనంగా ఏ విధంగా పరుగులెట్టిస్తూ పరిపాలన చేస్తున్నటువంటి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వీరు ఇలా మాట్లాడడాన్ని మేము నిజంగా మరొకసారి ఖండిస్తున్నాం. అసలు 5 శాఖలు తీసుకొని 5 శాఖలని కూడా ఎంతో సమర్థవంతంగా ఆయన మొదటిసారి మంత్రి అయితే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఎంతో సమర్థవంతంగా ఆయన నడుపుతున్నటువంటి తీరుని ప్రతి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వం కూడా గమనిస్తోంది. వాళ్ళు ఎంతో కొనియాడుతున్నారు. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు కూడా నేర్చుకుంటున్నారు ఇతర రాష్ట్రాల మంత్రులు కూడా. అలాగే ఇవాళ మొన్న మా నాయకుడు తిరుపతికి వచ్చి ఎర్రచందనం యొక్క గోడౌన్లని కూడా పరిశీలించి, అలాగే కుంకి ఏనుగుల్ని ఏ విధంగా మన రాష్ట్రంలోని రైతులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ ఏనుగులతో అడవిలో ఉన్నటువంటి ఏనుగులతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, పంటలకు నష్టం కలుగుతోంది అన్న విషయాలను కూడా గమనించి పక్క రాష్ట్రం నుంచి ఆయన అడిగితే కుంకి ఏనుగులు తీసుకురావడం మా నాయకుడి వల్లే సాధ్యమైంది. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. అలాగే దాన్ని కూడా వెళ్ళి అక్కడ వాటికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వాటికి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, వాటికి షెల్టర్ ఏ విధంగా ఏర్పాటు చేసి వాటికి వసతులు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలను గమనించి తాను స్వయంగా వెళ్ళి గమనించడం ఇంతవరకు ఏ మంత్రి కూడా చేయని పనులు చేస్తుంటే మీరు షూటింగులు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మా నాయకుడిని అత్యంత నీతి నిజాయితీ గల నాయకుడు, విశ్వసనీయత గల నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది, దయాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు పాపాల పెద్దిరెడ్డివని మొత్తం చిత్తూరు జిల్లా అంతా కూడా ఏ చెట్టును కదిలించినా చెప్తాది, ఏ పుట్టను అడిగినా కూడా చెప్తాది నువ్వు పాపాల పెద్దిరెడ్డివని. నువ్వు ప్రశాంతంగా ఉన్న పొంగనూరుని ఎంతో శాంతివంతంగా ఉన్నటువంటి
ప్రశాంతంగా ఉన్నటువంటి మనుషులు, ఎంతో సోదర భావంతో వెలిగే మనుషులు, సాత్వికంగా ఉండే మనుషులు పొంగనూరులో ఉన్నటువంటి మనుషులు. ఎందుకంటే పొంగనూరుతో నాకు అనుబంధం ఉంది కాబట్టి నేను తెలియజేస్తున్నా. అటువంటి పొంగనూరు కాన్స్టిట్యుయెన్సీని ఒక అరాచకమైన అటవీ రాజ్యంగా, ఒక నియంత, ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి నువ్వు అడ్డగోలుగా దోచుకొని, పంచభూతాలను దోచుకొని, భూకబ్జాలు చేసి, అడవుల్ని కూడా ఏది వదలకుండా దోచుకున్నటువంటి నాయకుడివి నువ్వు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే పాపాల పెద్దిరెడ్డికి పుట్టిన నువ్వు మిథున్ రెడ్డి, నువ్వు ఎట్లా పుణ్యాత్ముడు అవుతావు? నువ్వు మీ నాన్నను మించి లిక్కర్ స్కామ్లో జైలు కూడా పోయొచ్చావు. అలాగే ఢిల్లీలో మీ నాయకుడు ఏదైతే 36 కేసుల్లో ఉంటూ 16 నెలలు జైల్లో ఉన్నటువంటి, బెయిల్ పైన ఉన్నటువంటి, ఇప్పటి వరకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తాను ముక్కవే నువ్వు అవుతావు తప్ప నువ్వు ఏదో మహానుభావుడివి కాలేవు మిథున్ రెడ్డి. నువ్వు మా నాయకుడి గురించి ఏదో శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 2000లోనే మేము ఇది కొన్నాం, ఇది మాకు హక్కులు ఉన్నాయని మాట్లాడుతున్నావు. అటవీ భూమిని కొనే హక్కులు ఎవరికి లేవు. దాని కేంద్రానికి సంబంధించిన అనుమతి కూడా కావాలి. మీరు 70 ఎకరాలు, 32.63 ఎకరాలని మీరు ఆక్రమణ చేసి, దాన్ని మీరు విలాసవంతమైన భవంతులు కట్టుకొని, మీ చీకటి పనులకి, మీ యొక్క రహస్య పనులకి, దుర్మార్గమైనటువంటి అరాచకమైన విధానాలకి దాన్ని ఒక అడ్డగా చేసుకొని మీరు పరిపాలన సాగించినటువంటి వ్యక్తులు మీరు కారా? మీరు ఎంతమంది ఉసురు పోసుకున్నారు? ఎంతమంది మీ ఆగడాలకి, మీ అరాచకాలకి భయపడిపోయి రాష్ట్రాన్ని కూడా వదిలి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమందిని మీరు నిర్మూలించారు కూడా. అటువంటి మీరు మా నాయకుడి గురించి మాట్లాడడం మిమ్మల్ని మరొకసారి ఎత్తి చెప్పుతూ, మీరు ఎటువంటి అర్హత మీకు లేదు, ఎటువంటి అధికారం లేదు, నైతిక అధికారం కానీ, నైతిక హక్కు కానీ మా నాయకుడి గురించి మాట్లాడేటువంటి ఎటువంటి నైతిక అధికారం మీకు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. అలాగే మీరు ఆర్డీఓ ఆఫీస్ని, మీ భూ ఆక్రమణలు, ఆ తర్వాత భూ కబ్జాలన్నీ కూడా బయటకు వస్తాయి పత్రాల రూపంలోని. ఆర్డీఓ ఆఫీస్ని నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీ యొక్క సామంత రాజువు నువ్వు ఒక నియంతగా ఉంటూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసి, ఎందుకంటే నాకు బాగా తెలుసు పొంగనూరు, మదనపల్లి, ఈ రాజంపేట పార్లమెంటుకు సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి, నేను కూడా అక్కడ మా సొంత గ్రామాలు, సొంత బంధువులు కూడా ఉన్నారు కాబట్టి నాకు పూర్తిగా తెలుసు మీ గురించి. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తూ హెచ్చరిస్తున్నాను. మా నాయకుడి గురించి మాట్లాడే హక్కు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అలాగే ఆ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎక్కడో పుట్టపర్తిలో ఉండేవాడివి, మా నాయకుడి గురించి మీరు మాట్లాడేటువంటి దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, అసలు మీకు నైతికత ఎక్కడి నుంచి వస్తుంది మీకు అని అడుగుతున్నారు. మా నాయకుడి గురించి మాట్లాడుతూ మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చి మంగళగిరి, మధ్యాహ్నము లంచ్ వచ్చి తిరుపతి, రాత్రి డిన్నర్ అని చెప్పి మీరు మాట్లాడుతూ విమానాల్లో తిరుగుతున్నాడు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు అని మాట్లాడుతున్నారు. అవును, ఆయన ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా తన ప్రయాణంలో కానీ, తన యొక్క పర్యటనలో కానీ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా తాను డబ్బు ఖర్చు పెట్టుకుంటూ, ప్రభుత్వ ధనంతో ఆయన తిరగడం లేదు. తన సొంత డబ్బుతో, ఏదైతే ఆయన తన ప్రొఫెషన్తో సినిమాలు తీసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఆయన ఏ విధంగా పార్టీ నడుపుకుంటూ వచ్చారో ఇన్నేళ్లు, అదే తన సొంత డబ్బుతో ఈ ఫ్లైట్స్ని, అలాగే హెలికాప్టర్లకు కూడా పెట్టుకుంటూ ఆయన తన యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంటే, మీరు ఏం మాట్లాడాలని చేతకాక, విషయం లేకుండా డొల్ల మాటలు మాట్లాడుతూ, మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఆయన ఏమీ ప్రశ్నించడం లేదు, గాల్లో తిరిగి గాల్లో వెళ్ళిపోతున్నాడు అని మాట్లాడతారు. ఇక్కడ అంజద్ బాషా గారు, మీరు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉంటారో తెలుసా? మా నాయకుడిని చూడండి, నేర్చుకోండి. అలా మొత్తం దేశంలోని రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల మంత్రులు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఇలాగే ఉండాలి, ఈ విధంగా పనిచేయాలి అని అందరూ కూడా ఆయన చూసి ఎంతో కొనియాడుతూ నేర్చుకుంటున్నారు. నువ్వు ఇక్కడ బార్బర్ షాపులకి, ఈ షాపులకి కడ్డిగులు చేసుకుంటా ఉన్న ఉప ముఖ్యమంత్రి నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఈయన గాల్లో ఎగిరి గాల్లో వస్తాడు, ఆ తర్వాత ప్రశ్నించడు అంటావు. నువ్వు అడిగినప్పుడు ప్రశ్నించడు మా నాయకుడు. మా నాయకుడు ప్రతి ఒక్క దాని కూడా లెక్క ఉంటుంది. దానికి ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఏం మాట్లాడాలో మా నాయకుడికి పూర్తిగా తెలుసు. ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం తాను తగ్గించుకొని ఎన్నో త్యాగాలు చేసి కూటమి ఏర్పడడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి, ఈ రాష్ట్రం భవిష్యత్తుకి నిలబడిన వాడు, త్యాగం చేసిన వాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.
ఆయన గురించి మీకు మాట్లాడేటువంటి కనీస అర్హత కానీ ఏవి కూడా లేని మీరు మా నాయకుడి గురించి మాట్లాడితే ఇంకొకసారి అంజద్ బాషా గారు, సురేష్ బాబు గారు, అవినాష్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మీరు మా నాయకుడి గురించి మాట్లాడితే మా యొక్క ప్రతిస్పందన, మా యొక్క దాడి తీవ్రంగా ఉంటుంది మాటల రూపంలోనే అని మీకు తెలియజేస్తూ మా నాయకుడి జోలికి రావద్దని, ఏమైనా ఉన్నా కూడా పరిపాలనలో విధానపరంగా మీరు మాట్లాడండి. ఏదైనా విధానపరంగా మా నాయకుడు ఏదైనా తక్కువ ఎక్కువ చేసి ఉంటే విధానపరంగా మాట్లాడండి తప్ప మీరు అనవసరంగా ఆయన యొక్క ఆహార్యం మీద, ఆయన డ్రెస్సుల మీద, ఆయన యొక్క నడిచే నడక మీద మీకేమి కొంచెమైనా సిగ్గులేదా? మీరు కూడా రాజకీయ నాయకులే కదా. ఏ విధంగా రాజకీయాల్లో ఉండాలో, ఏ లక్షణాలు ఉండాలో, ఏ వేటి గురించి మాట్లాడాలో, ఏ విధంగా సంస్కారవంతంగా నిబద్ధతతో సంస్కారవంతంగా ఏ విధంగా ఉండాలో మీకు తెలియదు. ఎందుకంటే అడ్డగోలుగా అవినీతి నుంచి పుట్టిన పార్టీ మీ పార్టీ. అలాగే అవినీతి పునాదుల మీద ఏర్పరచుకున్నటువంటి పార్టీ, అవినీతి నాయకుడు, ఒక ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే అటువంటి నాయకుడి కింద ఉన్న మీకు సంస్కారం, సభ్యత మీకు ఎలా తెలుస్తాయి? అందుకే మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో పొరపాటున కూడా మా నాయకుడి గురించి మాట్లాడినా, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన గురించి విమర్శించినా సద్విమర్శ చేయండి, మేము నేర్చుకుంటాం. మేము దాని నుంచి తప్పనిసరిగా తప్పు దిద్దుకొని ముందుకెళ్తాం. ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఈరోజు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది జనసేన పార్టీ. ఈరోజు ప్రజల మేలు కోసం, ఈరోజు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఈరోజు మా పార్టీ నిలబడుతోంది. మా జనసేన పార్టీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసమే కంకణం కట్టుకొని ఆయన నిలబడి ఉన్నారు. అటువంటి ఆయన గురించి మీరు మాట్లాడడానికి ఎటువంటి హక్కు లేదు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నీకు టైం అయిపోయింది. నువ్వు వెంటనే అతి త్వరలో ఊచలు లెక్కబెట్టే టైం దగ్గరకు వచ్చింది. కాబట్టి మీరు ఎటువంటి విషయం లేకుండా దొల్లతనంతో మా నాయకుడి గురించి మాట్లాడడం మీరు మానేయండి. ఏమైనా ఉంటే కనుక మీరు కోర్టులో తేల్చుకోండి. అలాగే జాయింట్ సర్వే కమిటీ ద్వారా దాని యొక్క పూర్తి కమిటీ రిపోర్ట్ తెచ్చుకొని 32.63 ఎకరాలు మీరు ఆక్రమించుకున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేసింది ఈ ప్రభుత్వం. అలాగే ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది విషయాన్ని. వెంటనే కన్విక్షన్ కూడా, దాన్ని కూడా మొత్తం ఎవిక్షన్ ఆర్డర్ కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. కాబట్టి మీరేమి సంబరపడవద్దండి. మేము తప్పులు చేయలేదు అని నంగనాచి తుంగబుర్ర కబుర్లు మీరు వచ్చి బయట ఏదో శుద్ధపూసలాగా మాట్లాడితే నమ్మే ప్రజలు ఎవరు లేరు. మీ అంత మాస్కులు వేసుకొని గోముఖ వ్యాఘ్రాలు, మీరు ఆవు మాస్క్ వేసుకొని లోపల తోడేలు ముఖము, పులి ముఖం ఉన్నటువంటి దుర్మార్గపు అరాచకవాదులు మీరు. మిమ్మల్ని నమ్మేటువంటి ప్రజానీకం ఎవరూ లేరు. కాబట్టి బయటకు వచ్చి మేము చాలా మంచి వాళ్ళం, మేము కడిగిన ముత్యాలం, మాది సొంత, మాకు హక్కు ఉంది అని మీరు మాట్లాడితే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు నిరూపించుకోండి మీ నిజాయితీత్వాన్ని. కోర్టుకు వెళ్ళండి. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళంతకు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి, ఇది మాది, మాకు హక్కు ఉంది అని సాక్షాత్తు మిథున్ రెడ్డి ఒప్పుకున్నాడు. కాబట్టి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపైన ఏదైతే ఆక్రమణలకు గురైందో దాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని ప్రజల పక్షాన, ప్రజలకు చెందినటువంటి పర్యావరణాన్ని కాపాడుతూ మీరు ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని అందరికీ తెలియజేస్తూ మరొకసారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మా నాయకుడు జోలికి వస్తే తీవ్రంగా, అసలు పొంగనూరు కాన్స్టిట్యున్సీలోకే మీకు వెళ్ళేటువంటి అర్హత కానీ, మీకు ధైర్యం కానీ, దమ్ము కానీ మీకు లేదు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారు పొంగనూరు నుంచి. మీరు లోపలికి అడుగు పెట్టే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. అటువంటి మీరు ఇప్పటికైనా కనీసం ఒక పద్ధతిగా, మర్యాదస్తులుగా, రాజకీయ నాయకులుగా ఉండాలనుకుంటే మీ పద్ధతి మార్చుకోండి. మా నాయకుడి జోలికి మాత్రం రాకండి. మా నాయకుడు ఈ రాజకీయాల్లోనే ఒక కారణ జన్ముడు. ఈ రాజకీయాలని సమూలంగా మార్చడానికి, ఒక నిబద్ధత గల రాజకీయాన్ని తీసుకురావడానికి అన్నిటినీ భరిస్తూ, అన్నిటినీ సహిస్తూ, అవమానాలన్నీ కూడా భరించి నిలబడి తన యొక్క మార్కును చూపిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మా నాయకుడు జోలికి రావద్దని మరొకసారి హెచ్చరిస్తూ మిమ్మల్ని మంచి మాటలు చెప్తూ ఇప్పటికైనా మారండి. మీరు ఆ అయ్యప్ప మాలలు, గోవిందమాలలు వేసుకొని అబద్ధాలు మాట్లాడకుండా సాత్వికమైనటువంటి జీవితం గడపాలని మీకు హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జనసేన పార్టీ తరఫున
మా గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ నమస్కారం. ప్రస్తుతం మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం, భారతదేశంలో మనకు అడ్జసెంట్ రాష్ట్రాల్లో ఏ స్టేట్లో అయినా ఫారెస్ట్ మంత్రి, అటవీ శాఖ అంటే ఇప్పటికే 2-3 ఆయన్ను ఆదర్శంగా తీసుకొని, అంటే ఏ విధంగా ముందుకెళ్తున్నారు జంతువుల విషయంలో, లైక్ కుంకి ఏనుగులు, అలాగే ఫారెస్ట్లో ఉండేటువంటి చెట్ల విషయంలో అని ఆయన ఒక చిన్న నిత్య విద్యార్థి మాదిర శాఖను నేర్చుకొని ఆయన ఎర్రచందనం వెంకటేశ్వర స్వామి, మనం కూడా ఏం పిలుస్తాం ఇక్కడ, తిరుమలేశుని తొలి గడప కడప అంటాం. వెంకటేశ్వర స్వామి గాయం నుంచి వచ్చిన రక్తంతో మొలిచిన చెట్లే ఎర్రచందనం చెట్లు అని చెప్పి అంత ఎమోషనల్గా చేసి ఈ నేచర్ సమతుల్యతను కాపాడడానికి ప్రధాన కారణమైనటువంటివి ప్రకృతి సమతుల్యతను, మరి అటువంటి చెట్లను కొట్టి మనం అటవిని నాశనం చేయకుండా కాపాడే బాధ్యత నా మీద ఉంది అని చెప్పి సిన్సియర్గా ఆయన పనిచేస్తుంటే, ఎర్రచందనం దొంగలు అంటేనే ఎక్కడోళ్ళు అక్కడ బయటకు వచ్చేసారు. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి, ఎర్రచందనం ఏంటి, వెంకటేశ్వర రక్తం ఏంటి అంటాడు. అయ్యా, నువ్వు నందలూరు నుంచి తిరుపతికి పోయి చేరినా, ఒక ఎస్టీడీ పెట్టుకున్నావు. ఇప్పుడు నీకున్న కోట్ల ఆస్తి ఏంటి అనేది కూడా తొందరలో మేము పత్రికా ముఖం ద్వారా తెలియజేస్తాం. రెండోది, 1968 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు పెద్దిరెడ్డి మీద, వాళ్ళ కొడుకుల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా, మీ కుటుంబ సభ్యుల జోలి మీరు ఏమన్నా వచ్చినా ఎవరు వాళ్ళు అన్నారు. ఎస్, మా నాయకుడు కుటుంబ సభ్యుల గురించి కావాలంటే మేము తెలియజేస్తాం. మీకు మాకు తెలిసిన వాళ్ళు కాదు, ప్రపంచానికి తెలిసిన వాళ్ళు. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అన్నయ్య, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు ఒక అన్నయ్య, పవన్ కళ్యాణ్ గారు. మరి మీ కుటుంబంలో మేము మాట్లాడితే ఈ 1960 యాక్ట్ ఫారెస్ట్ యాక్ట్ కింద పెట్టిన వాళ్ళలో A1 మిథున్ రెడ్డి, A2 పెద్దిరెడ్డి, A3 ద్వారకనాథ్ రెడ్డి, A4 మళ్ళీ మేము చెప్పకూడదు మీ ఇంట్లో మహిళల పేర్లతో సహా. ఇది మీరు కుటుంబాల గురించి మాట్లాడితే మీకు మాకు ఉన్న తేడా మాట్లాడతారు. నేను ది వైల్డ్, ఈ పెద్దిరెడ్డి గారి అరాచకాల మీద ఒక బుక్ ఉన్నది, మీరు అందరికి పత్రికలకు కూడా నేను తెలియజేస్తున్నా. ఆయన ఒక సామాన్య కాంట్రాక్టర్గా మొదలై ఈ బుద్ధు కోటాను కోట్లు సంపాదిస్తున్నాడు. సాక్షాత్తు అటవీలోకి వెళ్ళి 106 ఎకరాల ప్యాకేజీ ఫామ్ హౌస్ కట్టి అక్కడ అటవీ భూములను దోచుకొని అక్కడ ఒక బంగ్లా కట్టారు. మీ అందరు చూడండి ఆ బంగ్లా. ఆయన అడిగితే ఏం చెప్తాడంటే, రాత్రులు వచ్చే కూలోళ్ళ కోసం ఏదో నేను కట్టినాను అది. సరే, అంత రాత్రులు ఆ అడవిలో కూలోళ్ళకి ఏం పని సార్? నువ్వు చెప్పిన చెట్లు నరకడం తప్ప. అదే అడుగుతున్నాం మేము. మీరు ఇంకిటాటి సాలండి. దానికి తోడు మళ్ళీ వాళ్ళ కుమారుడు వచ్చినాడు. ఆయన వచ్చి, పవన్ కళ్యాణ్ గారు అది మా భూమి, మీరు తెలుసుకుని క్షమాపణ చెప్పాలి అంట. నీ మీద కేసు బుక్ అయిందంటే క్షమాపణలు ఎవరు చెప్పాలి? దాదాపు 15 లక్షల మంది రాజంపేట పార్లమెంటు ఓటర్లు నిన్ను నమ్మి ఎంపీగా చేస్తే అక్రమ మద్యం కేసులో జైలుకు పోయిన నువ్వు రాజంపేట పార్లమెంటు ప్రజలందరికీ క్షమాపణ చెప్పు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక ఫారెస్ట్ మంత్రిగా గత ప్రభుత్వంలో నిన్ను నిలబెడితే నీ 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 యొక్క రకం ఇది. ఈ విధంగా అటవీ ఆస్తులు దోచుకున్న నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. అంతేగాని మా నాయకుడు జోలికొచ్చి రకరకాలుగా ఈ మధ్య పిచ్చుకుక్క గరిచినట్లు, ఇందాక అన్నట్టు పొద్దున ఆయన ప్యాంటు మీద, ఆయన అద్దాల మీద ఆయన రకరకాల డ్రెస్సులు చేస్తారు. రండి, వ్యక్తిగతంగా మాట్లాడండి, సిద్ధాంతాల మీద మాట్లాడండి, 1000 ప్రశ్నలు ఇవ్వండి, 10,000 సమాధానాలు చెప్తాం. అంతేగాని వ్యక్తిత్వ హననం చేయడం. ఇందాక అన్నట్లు ఉదయం తాడేపల్లిలో టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం తిరుపతిలో భోజనం చేస్తాడు, డిన్నర్ చేస్తాడు, సాయంత్రం నైట్ హైదరాబాద్లో డిన్నర్ చేస్తాడు. ఎస్, ఇవన్నీ ప్రజల కోసం చేసే పనులు. ఆయన 24/7 పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కు సిబిఐ కోర్టుకు పోయే పని, మీల్స్ కు ఈడీ కోర్టుకు పోయే పని, వాళ్ళు వచ్చి డిన్నర్ కు ఇంకో కోర్టుకు హాజరు కాలేను అని చెప్పి చెప్పుకునే పని ఆయనకి లేదు. ఆయన తెరిచిన పుస్తకం, తెల్ల కాగితం లాంటి వాడు మా నాయకుడు. తర్వాత ఈ కాంట్రాక్టర్ నుంచి మీరందరూ ఈ విధంగా ఎలా ఎదిగినాడు, నేను ఒక్కటే చెప్తున్నా.
పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇక్కడేదో అవినాష్ రెడ్డి కావచ్చు, మీ చరిత్ర అంతా పుటలుగా బయట పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు వ్యక్తిత్వ హననంతో కాదు, మీరు సిద్ధాంతాలతో రండి. మీరు రోజు హాస్యంగా ఉప ముఖ్యమంత్రిని నేను వదిలేసి మాట్లాడితే రేపు పొద్దున్నే మేము కడప జిల్లా జనసేన పార్టీ నుంచి సంయుక్తంగా అందరి తరపున ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇదొక్కటే కాదు, మీ భాగవతం అంతా ప్రతి జన సైనికుడు బయటికి తీసి రాష్ట్ర ఆఫీసుకు తెలియజేస్తున్నారు. ప్రతిదీ 1 by 1 మా నాయకుడిని మాట్లాడే ప్రతి ఒక్కరి చరిత్రను కడప జిల్లా ప్రెస్ ముందు పెట్టడానికి సిద్ధంగా ఇంక విడతల వారీగా మేము కూడా ప్రెస్ మీట్లు పెడతామని తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.